ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళాలంటారా? ఇంట్లో కూడా పూజ చేసుకోవచ్చంటారా? అంటే వెళ్ళడం అంటే వెళ్ళడానికి వీలు కాని వాళ్ళు అమ్మా, ఇంట్లో ప్రతి ఉండి ఒక్క పూజించుకోవచ్చు. దేవాలయంలో మనకు శివరాత్రి రోజు శివాలయాలు బిజీగానే ఉంటాయి. వైష్ణవాలయాలు ఈ యొక్క బిజీగానే ముక్కోటి ఉంటాయి. ఏకాదశి రోజు బిజీగానే ఉంటాయి. మరి అలాంటి టైంలో అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడే కంటే మేము ఇంట్లో నుంచే, పూర్వంలోనంటే అవన్నీ కష్టమయ్యేదమ్మా. ఏ దేవాలయానికి వెళ్ళాలన్నా కానీ కష్టమయ్యేది. ఏ దేవాలయంలో ఆ స్వామివారిని ఎలా చూడాలన్నా కష్టమయ్యేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీవీలో మనము ముక్కోటి ఏకాదశి రోజు ఆ దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారి దర్శనానికి వెళ్తే ఖచ్చితంగా ఆయన ముఖము మనకు కనిపిస్తుందా లేదా తెలియదు. కానీ మనం దేవాలయం దర్శనం చేసుకోవడానికి ఇంట్లో టీవీలో పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, ఆ స్వామివారికి ఎక్కడ కాటుక పెట్టారు, ఎక్కడ స్వామివారికి ఎలాంటి తిలకం పెట్టారు, ఎలాంటి రంగు వస్త్రం వేశారు, ఎలాంటి పూలమాలలు వేశారు, ఆయనని ఎంత అందంగా అలంకరించారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఈ కెమెరాల ద్వారా చూపిస్తున్నారు. కాబట్టి వాటన్నిటినీ కూడా మనం చక్కగా చూసుకోవచ్చు, చక్కగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఆ యొక్క స్వామివారి అనుగ్రహము మనం ఇక్కడ ఇంట్లో పూజించి ఆ స్వామివారిని పూజను చేసుకొని ఆ యొక్క ముక్తిని సంపాదించుకోవడంతో పాటు అక్కడి నుండి అది జాగరణ చేసేటప్పుడు వీటన్నిటినీ కూడా చూసి ఆ స్వామివారిని దర్శనాన్ని చేసుకోవచ్చు అని చెప్పొచ్చు.